హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసారు కదండి, ఇంకా చికెన్ బిర్యానీ అయితే మీరైతే ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బాగా నూనె మరిగిన దాంట్లో ఆనియన్స్ అనేది వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసుకొని ఇంకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అందులో గీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మగ్గనకి ఇచ్చిన తర్వాత కొద్దిగా అందులో ఇంకా టొమాటో, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొరియాండర్ లీవ్స్ అన్నీ వేసుకొని బాగా అయితే గరం మసాలా, చికెన్ మసాలా ఇంకా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా అయితే మనం కొద్దిగా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా అందులో చికెన్ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే ఇంకా ఎంతో సింపుల్గా చికెన్ ప్రాసెస్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్యూ నట్స్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, సో అది చికెన్ అయితే ఇంకా అయిపోయింది. ఈ విధంగా చికెన్ చేసుకొని ఇంకా మనం బిర్యానీ ప్రాసెస్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ గీ వేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గీ వేసేసుకొని అందులో కొద్దిగా సినమన్, ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అందులో కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసేసుకొని అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని అవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అందులో వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బాస్మతి రైస్ అనేది మనం వేసేద్దాం. ఇంకా చూసారు కదా, రైస్ అనేది అయిపోయింది. సూపర్ పులుకులుగా ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు ఇందులో ఇంకా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఇంకా క్యాష్యూ నట్స్, ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా అందులోని ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ పీసెస్, మనం గ్రేవీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మరీ రిపీట్ చేయాలి, మరీ రైస్ వేసుకోవాలి. కొద్దిగా హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలా, మరి ఫుడ్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే మేము ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ యూస్ చేస్తున్నాం, ఆరెంజ్ ఆర్ ఎల్లో యూస్ చేస్తున్నాం. మీరు కావాలంటే గ్రీన్ యూస్ చేయొచ్చు. అందులోని క్యాష్యూ నట్స్, ఫ్రై చేసుకుని పెట్టుకున్న క్యాష్యూ నట్స్, నెక్స్ట్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. హే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా చికెన్ బిర్యానీ రెసిపీ అయితే ఇదండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండేది. ఆ రోజైతే మేము చాలా టేస్టీగా తిన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.